కేంద్ర మంత్రి కొడుకు విషయంలో అసలు బీజేపీ నాయకులు ఎవ్వరూ బయటకు వచ్చి మాట్లాడలేదు. అసలు ఒక అమ్మాయి బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు ఒక మహిళగా మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒక్సో విషయంగా మీరు నేనే కదా ఇప్పుడు ఎవరు మాట్లాడద్దు. దేశాలలో రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలా ముందుకెళ్తుంది అనేసి అంటారు? కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి గారి రాజ్యసభ సభ్యత్వాన్ని కాపాడుకోలేని ఒక దయనీయమైన స్థితిలో ఉంది. మొన్న మోదీ గారు వచ్చినప్పుడు అన్నారు కదా, మీరు మాతో పాటు కలవండి, చేయి కలపండి అనేసి అన్నారు. అంటే రేవంత్ గారిని రమ్మంటున్నారా బీజేపీలోకి? और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. మోదీజీ ఆఫర్ ఇచ్చిండ్రు, మీరు రండి అని అన్నారు అంటే కలిసి పని చేద్దాం అనేది. అంటే మీరు మొన్న అన్న దాంట్లో మత మార్పిడి చేసుకున్న వాళ్ళు అసలు హిందువులే కాదు అనేసి ఒక మాట అన్నారు మీరు. భారతదేశంలో ఉన్న ముస్లింలు, క్రిస్టియన్లు హైడ్రాని స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారు. మరి ఈ హైడ్రాని అడ్డుకునే ఆయుధం మీ చేతిలోనే ఉంది కదా? హైడ్రాని అడ్డుకునే ఆయుధం ఉండదు. కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ అనేసి పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ నిజంగానే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనేసి అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక జస్ట్ సోషల్ మీడియా. అయోధ్య రామ మందిరం విషయంలో భక్తులు వేసే కానుకలు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చే నిధులు కావచ్చు, మాయమవుతున్నాయి అనేసి చెప్తున్నారు. మరి దీని మీద ఏమంటారు? అయోధ్య రామ జన్మభూమికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కి ప్రజలు ఇచ్చిన డొనేషన్స్తోని ఆ ఆలయం నడుస్తుంది. ఆ హుండీలలో వేసినవి కూడా డే టు డే మెయింటెనెన్స్కి అయితే. ఇప్పుడు కొత్తగా కవితక్క పార్టీ పెట్టి మరి నేను తెలంగాణకు తల్లి అవుతా అనుకుంటా వస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే తెలంగాణ తల్లి అవుతారా? కవిత గారు లిక్కర్ స్కామ్ ఢిల్లీలో చేసినప్పుడు లిక్కర్ స్కామ్ చేసి ఢిల్లీలో కవిత ఎంతో మంది ఉసురు పోసుకున్నారు. మరి అలాంటప్పుడు ఎక్కడ గేదెలను కానీ లేదంటే ఎద్దులను కానీ తరలిస్తున్నప్పుడు బీజేపీ పార్టీ పోయి అడ్డుకుంటుంది కదా? గోరక్షకుల పనే అది కదా. గోని కాపాడడం అనేది ఈ నాగరికతకు సంబంధించింది. తబేలాలకు వెళ్ళే గోవులను తీసుకొచ్చి గోశాలలో పెడుతున్నారు. అది మంచి పనే కదా. మీరు అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాళ్ళని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు?